అందరికీ నమస్కారం. ఎంఎస్ హరివిల్లు వ్లాగ్స్కి స్వాగతం. ఈ వీడియోలో అయితే నేను టేస్టీ అండ్ హెల్దీ అయిన కరివేపాకు కారం మా ఇంట్లో ఎలా చేసుకుంటామో అయితే నేను మీకు చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే హాఫ్ టీ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లోకి అయితే సేమ్ పావు కప్పు పచ్చిపప్పు తీసుకున్నాను. పచ్చిపప్పు కొంచెం దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనమైతే మినపగుళ్ళు లేదా మినపపప్పు యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇంట్లో అవైలబుల్గా మినపప్పు ఉన్నాయి, సో నేను మినపప్పు వేసుకున్నాను. ఈ మినపప్పు కూడా కొంచెం లైట్గా రోస్ట్ అయిపోయాక మనం దీంట్లోకి ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా నేను ఒక పావు కప్ యాడ్ చేసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే కారపొడి కనుక మనం మిక్సీ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా పొడిలాగా చేసుకోకుండా కొంచెం ఒక మోస్తరుగా కొంచెం పలుకుల్లాగా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దినుసులన్నీ వేగాక మనం దీంట్లోకి ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు యాడ్ చేసుకుంటామండి. నేనైతే జీలకర్ర మిక్సీ వేసేటప్పుడు వేస్తాను, కొంతమంది అయితే జీలకర్ర కూడా వేయిస్తారు. ఈ ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకున్నాక మనం కొంచెం బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారేలోపు మనం వేరే కావాల్సినవి కూడా కొన్ని తీసుకుందాము. నేనైతే 2 వెల్లిపాయలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలాగా కచ్చాపచ్చిగా మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, ఇలా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. చల్లారాక వాటితో పాటు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, టేస్ట్కి తగినంత కల్లుప్పు అలాగే జీలకర్ర కూడా ఒక పావు కప్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా కాకుండా కొంచెం ఇలా కచ్చాపచ్చిగా చేసుకుంటే ఏంటంటే బాగా టేస్టీగా అనిపిస్తుంది. ఇదంతా కలిపేసుకున్నాక ఒక డబ్బాలో 8 డబ్బాలు స్టోర్ చేసుకొని టిఫిన్స్లోకి కానీ లేదా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.